సినీ పరిశ్రమలో విషాదం. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కనుమూత. వెండితెర విలన్కు శాశ్వత వీడుకోలు. వాస్తవానికి ప్రదీప్ రావత్ అంటే ఎవరు గుర్తుపట్టరు మన తెలుగు రాష్ట్రాల ప్రజలు. భిక్షు యాదవ్ అంటే ఆ విధంగా గుర్తుపడతారు. ఎందుకంటే భిక్షు యాదవ్ పాత్రతో తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా ఆయన గుర్తుండిపోయాడు. అలాంటి పాత్ర కూడా ఆయన చేయడం జరిగింది. ఆయన నట జీవితం ఇప్పుడు కాదు, 1985తోనే ఆయన యాక్టింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు కాదు స్టార్ట్ అయింది. ఆయన బాలీవుడ్తోనే స్టార్ట్ అయింది ఆయన కెరీర్. హిందీలో చాలా సినిమాలు తీసాడు. అందరూ ఏమనుకుంటారు, ఈయన సై సినిమాతోనే మొదటి సినిమా, సైతోనే ఫస్ట్ సినిమా అని చెప్పేసి అనుకుంటారు. కాదు, 1985 నుండే ఆయన యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ అయింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆయన గుర్తింపు పొందింది మాత్రం మనకు ఇది సై సినిమాతోనే. భిక్షు యాదవ్గా నటించినటువంటి పాత్ర ఏతుందో విలన్గా ఆయన చాలా అంటే చాలా చాలా బాగా చేయడం జరిగింది. ఆ పాత్రకి ఆయనే సంతోషం అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, నంది అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అంటే ఆ సినిమాలో ఒక కరడు కట్టినటువంటి ఒక రౌడీ షీటర్గా ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఆయన చేయడం జరిగింది. మంచి మంచి సినిమాలు తీసిండు. తర్వాత విలన్గా ఎన్నో సినిమాలు తీసి, ముఖ్యంగా గజనీ లాంటి సినిమాలు కావచ్చు, ఛత్రపతిలో కావచ్చు. ఆ తర్వాత చాలా సినిమాల్లో విలన్గా వేసిండు. ఈ మధ్యకాలంలో కొన్ని కామెడీ పాత్రలు కూడా వేయడం జరిగింది. అది నువ్వు నేను శైలజ అని చెప్పి ఒక సినిమా వచ్చింది రామ్. అందులో కామెడీ ఇలాగా పాత్ర పోషించిండు ఆ సినిమాలో. అట్లనే ఓ సినిమా ఓయ్ సినిమా అనుకుంటా, ఓయ్ సినిమా అనుకుంటా. ఆ ఓయ్ సినిమాలో కూడా ఆయన కామెడీ పాత్ర వేయడం జరిగింది. నిన్న పాపం సాయంత్రం సమయంలో ఆయన గుండెపోటుతో చనిపోవడం జరిగింది. అదేవిధంగా రక్త క్యాన్సర్తో కూడా ఆయన బాధపడుతూ ఉన్నారంట, బ్లడ్ క్యాన్సర్తో. ఆయన మరణంతో భారతీయ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బిఆర్ చోప్రా రూపొందించిన చారిత్రాత్మక టెలివిజన్ ద్వారా వాహిక మహాభారత్లో అశ్వత్థామ పాత్రతో నట జీవితాన్ని ప్రారంభించిన ప్రదీప్ రావత్ అనంతరం బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. హిందీలో సర్ఫరోష్, లగాన్ చిత్రాలతో గుర్తింపు పొందిన ఆయన ఆ తర్వాత పలు భాషల్లో శక్తివంతమైన ప్రతినాయక పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. తెలుగు ప్రేక్షకులకు మాత్రం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సై చిత్రంలోని భిక్షు యాదవ్ పాత్రతో చిరస్మరణి అయ్యారు. ఆ పాత్రలో ఆయన ప్రదర్శించిన నటన తెలుగు సినీ చరిత్రలో అత్యుత్తమ విలన్ పాత్రలో ఒకటిగా నిలిచింది. అనంతరం భద్ర, ఛత్రపతి, స్టాలిన్, గజనీ తదితర చిత్రాల్లో విభిన్న పాత్రలతో తన నటనకు మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరిసారి నటించిన చిత్రం గాయపడ్డ సింహం ఈ ఏడాది మే నెలలో విడుదలైంది. 1952 జనవరి 21న మధ్యప్రదేశ్లోని జబాల్పూర్లో జన్మించిన ప్రదీప్ రామ్ సింగ్ రావత్ సిమ్లాలోని మిలిటరీ పాఠశాలలో విద్యను అభ్యసించి జబాల్పూర్ ప్రభుత్వ సైన్స్ కళాశాలలో ఉన్నత విద్య పూర్తి చేశారు. కొంతకాలం యూకో బ్యాంకులో ఉద్యోగం చేసిన అనంతరం నటనపై ఆసక్తితో రంగస్థల కళాకారుడిగా ప్రస్థానం ప్రారంభించారు. దూరదర్శన్లో ప్రసారమైన మహాభారత్ సీరియల్లో అశ్వత్థామ పాత్ర ఆయన సినీ జీవితానికి బలమైన పునాది వేసింది. ప్రముఖ నటి స్మితా పాటిల్ సిఫారసుతో ఆ పాత్ర దక్కడం ఆయన జీవితంలో కీలక మలుపుగా మారింది. రాజ్ బబ్బర్ నాటక సంస్థతో కలిసి దేశవ్యాప్తంగా అనేక రంగస్థల ప్రదర్శనల్లో పాల్గొన్న ప్రదీప్ రావత్ అనుపమ్ ఖేర్, అలోక్ నాథ్, అనిత కన్వర్ వంటి ప్రముఖులతో కలిసి నటించారు. రంగస్థలం నుంచి వెండితెరకు వరకు తన నటనతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరే లోటుగా సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల మధ్యలో భిక్షు యాదవ్గా ఆయన ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని అభిమానులు భావోద్వేగంతో నివాళులర్పిస్తుంది. నిజంగా భిక్షు యాదవ్ అంటేనే గుర్తుపడతారు. ఆయన ప్రదీప్ రావత్ అని ఎవరు గుర్తుపెట్టారు. భిక్షు యాదవ్ అంటే భిక్షు యాదవ్ అంటారు. సై సినిమాల విలన్ కదా, ఛత్రపతి సినిమాల విలన్ కదా, భిక్షు యాదవ్ కానీ ఆయన పేరు మారిపోయింది. ఆ విధంగా ఆ పాత్ర అట్లుంది, ఆయన యాక్టింగ్ కూడా ఆ విధంగా చేయడం జరిగింది. సో సినీ పరిశ్రమకు, భారతీయ సినీ పరిశ్రమకే ఒక తీరని లోటుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక విలక్షణ నటుడు ఆ విధంగా చనిపోవడం అనేది. స్టైలిష్ లుక్తో మన్నర చోప్రా అని చెప్పేసి ఒక వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా అజయ్ భూపతి రెబల్ నుంచి దర్శకుడుగా అని చెప్పేసి మరొక వార్త కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు.
అదేవిధంగా కీర్తి సురేష్ 41 గంటలు నిద్రలేక షూటింగ్ అని చెప్పేసి మరొక వార్త చూస్తున్నాం. కిరణ్ అబ్బవరం కొత్త దారిలో కెరీర్ అని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. సో కిరణ్ అబ్బవరం చాలా అనతి కాలంలో ఏ విధంగా అయితే స్వయం కృషితో చిరంజీవి, రవితేజ, నాని, ఆ తర్వాత కిరణ్ అబ్బవరం, ఈ 4 పేర్లు ఎప్పుడు కూడా మనకు సినీ పరిశ్రమలో గుర్తుండిపోయేటువంటి పేర్లు. చిరంజీవి అయితే ఇంకా మరీ ఎక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో అలాంటి డామినేషన్ టైంలో ఇంత మీడియా అసలు ఎలాంటి లేని సమయంలో ఒంటరిగా ఆయన వచ్చి ఆ పోరాటం చేసినటువంటి చూపెట్టినటువంటి ఆ తెగింపు, ఆ ప్రతిభకి జనాలు పట్టం కట్టారు. ఆయన ఇన్స్పిరేషన్ చేసుకొని ఇలా ఎంతోమంది, ఎన్నో వేలాది మంది అని చెప్పాలి, వందల మంది కూడా వేలాది మంది ఇలా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారంటే ఒక డ్యాన్సర్ గానో, ఒక డ్యాన్స్ మాస్టర్ గానో, ఒక యాక్టర్ గానో, ఒక కామెడియన్ గానో, ఒక హీరో గానో ఏదో రకంగా వచ్చిందంటే ఆయన చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చిన వాళ్ళే. అంతెందుకు రవితేజ కూడా ఇన్స్పిరేషన్ చిరంజీవి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ లైన్లోకి కిరణ్ అబ్బవరం రావడం జరిగింది స్వయం కృషితో. చిరంజీవి, రవితేజ, నాని, కిరణ్ అబ్బవరం ఈ 4 కూడా వాళ్ళకు వాళ్ళు వేసినటువంటి దారులే. ఒక ముళ్ళ దారిని ఒక పూల పాన్పులాగా మార్చుకున్నారు వీళ్ళందరూ కూడా. కిరణ్ అబ్బవరం తనదైన శైలిలో దూసుకెళ్తా ఉన్నారు. ఒక మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ మంచిగా ముందుకు వెళ్తూ ఉన్నారు. చిన్న లవ్ స్టోరీ మొన్న వచ్చిన సినిమా కొన్ని కోట్లు కొలగొట్టింది. ఇప్పుడు చాలా సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. మామూలుగా మనకు సినిమాలో హీరో చనిపోతే సినిమా అనేది అసలు ఏంది నాయన సినిమా హీరో చనిపోయాడు ఇంకేం సినిమా అని చెప్పేసి అంటారు. కానీ ఈ సినిమాలో ఇంటర్వెల్ ట్విస్టే హీరో చనిపోతాడు. అయినా కూడా సెకండ్ హాఫ్ సినిమాను రన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆ కథను ఒప్పుకున్నాడు, చూసినావా, అది గ్రేట్. అట్లా ఒప్పుకోరు. హీరో చనిపోయినాక కథ ఏముంటుంది, సినిమా ఏముంటుంది అని చెప్పేసి భయపడతారు. అక్కడ ఆయన ఆ ధైర్యం చేసి చూసినా అక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలా అట్లా ఒప్పుకున్నందుకు ఇలా ఆయన సక్సెస్ఫుల్తో వెళ్తూ ఉన్నాడు. అట్లాంటి సినిమా అని కూడా ఇప్పుడు కా సినిమా మొన్న వచ్చింది. కా సినిమా కూడా ఒక వైవిధ్యభరితమైన ఒక సినిమా.